అనంతపురం జిల్లా అట్లాగే రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న రైతు ఈ రోజున అత్యంత తీవ్రమైన కష్టం లేకి రోజు రోజుకి నెట్టివేయబడతా ఉన్నాడు. దాదాపు విత్తనాలు వేసుకునే కాలం అయిపోయింది, బహుశా ఈ రోజు అయిపోతుంది. అన్ని కార్తలు ముగిసినా సరే ఈ రోజు కూడా కనీసం సగం కూడా భూమి మీద విత్తనం వేయని పరిస్థితి. అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి వేరుశెనగ పంట ప్రధానమైన పంట వర్షాధారం మీద. ఈ రోజు కూడా 10,000 ఎకరాలు కూడా పూర్తిగా షోయింగ్ కాని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఆ మాట అగ్రికల్చర్ వర్గాలు చెప్తా ఉన్నాయి. కొద్ది లెక్కలు అట్లా తక్కువ అయిపోతే వేలు తప్ప ఏం లేదు. ఇప్పటికే వేసిన పంటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. విత్తనం భూమిలో ఉంది, మొలకొచ్చి నీళ్ళు లేక ఇబ్బంది పడే పరిస్థితి. వర్షాలు చూస్తే ఒక్క రోజు రావడం లేదు. అత్యంత ఘోరమైన పరిస్థితిని చాలా రోజుల తర్వాత ఈ 8-9 సంవత్సరాలు ఈ విధంగా చూసాం, కానీ ఈసారి మరింత దుర్భరంగా ఉండే పరిస్థితి అయితే ఉంది. ప్రత్యేకించి ఈ నెలలో విత్తనం అయిపోవాలి. 40% తక్కువ ఉంటుంది ఇప్పటి వర్షం. ఆ లెక్కలో ఉపయోగం లే. పదునైతేనే విత్తనం వేస్తారు. పదునయ్యేంత పరిస్థితి ఇంతవరకు కనపడలేదు.